బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి బాబుమోహన్ చెప్పారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ పెద్దలకు రేపు పంపిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాబుమోహన్. నన్ను పక్కన పెడితే నా కాంతి ఆగుద్దా, నా శక్తి ఆగుద్దా? ఆపుతారా మీరు? బాధతో ఉన్నానండి. నేను ఈ 5 సంవత్సరాల్లో ఒక పక్క మా బాబుకు టికెట్ ఇస్తున్నారట, అది కూడా కొంచెం సూచాయగా తెలిసి నేను అడిగితే నాకేం చెప్పలేదు మా బాబు. కొన్ని పార్టీకి తెలిసింది, పార్టీ ఇవ్వాలనుకుంది, నాకు చెప్పొచ్చు, నేనే ప్రచారం చేసేవాడిని, నేనే పోయి ఇవ్వండి అని అనేవాడిని. ఇస్తానని ఆశ పెట్టి ఫస్ట్ లిస్ట్లో నా పేరు రాకుండా, సెకండ్ లిస్ట్లో నా పేరు రాకుండా వాడికి ఇవ్వాలంటే మరి ఎందుకు ఇవ్వలేకపోయారు ఏంటో? ఏదైనా ఉంటే నాతో మాట్లాడవచ్చు కదా. ఏం మాట్లాడకుండా ఉంటే వాడు అలిగి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఇటు నన్ను మూడోసారి టికెట్ ఇచ్చి పోపో నామినేషన్ వేయాల్సిందంటే తీరా అడిగిపోయేసరికి ఇక 2 లిస్టుల్లో నీ పేరు రాలేదన్నగా మేమందరం కాంగ్రెస్లో చేరినామేమో నా క్యాడర్ అండి. ఏం చేయాలరా? క్యాడర్ లేకుండా అయిపోయిందే. నేను ఇప్పుడు ఎట్లా అని కింద మీద ఆడుకు ఫోన్లు చేస్తే కిషన్ రెడ్డి ఎత్తాడు, ఇంకొక ఆయన ఎత్తాడు, నన్ను ఎర్రటెండలు తిరిగి గెలిపించిండు అనే బండి సంజయ్ ఎత్తాడు. ఎత్తలేదండి. ఈ క్యాడర్ కాబట్టి నాకు ఖర్చులో కూడా డబ్బులు ఇవ్వరట, నాకు అక్కర్లేదు, నేను అడగలేదు కూడా. కానీ ఫోన్ కాల్ ఎత్తితే బాబుమోహన్ డబ్బులు అడుగుతాడా, ఇంకేమైనా అడుగుతాడా, ఇంకేమనుకుంటే ఫోన్లు ఎత్తకుంటుంటే ఏం చేస్తా? ప్రతి గ్రామం తిరిగాను. నేను చేసినట్టుగా ప్రచారం ఏ పార్టీ చేయలేదు.